సెమీస్ గండం సూర్యసేన ముందున్న అసలు సిసలు పరీక్ష ఇదే. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ప్రయాణం ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. సూపర్ 8 దశలోకి అద్భుత ఫామ్తో అడుగుపెట్టిన భారత్కు సౌత్ ఆఫ్రికా చేతిలో ఎదురైన 76 పరుగుల భారీ పరాజయం పెద్ద షాక్గా మారింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ వెనుకబడి కనిపించింది. ఈ ఓటమి కేవలం పాయింట్ల పట్టికలోనే కాదు, నెట్ రన్ రేటు పరంగా కూడా తీవ్రమైన ప్రభావం చూపింది. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేటు 3.800కు పడిపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఈ టోర్నీలో టీమిండియా దూసుకుపోతుందని అభిమానులు ఆశించారు. కానీ సూపర్ 8 తొలి పోరులోనే భారీ ఓటమి ఎదురవడంతో సెమీఫైనల్ మార్గం ఇప్పుడు సవాళ్లతో నిండిపోయింది. ఇకపై భారత్ ఆడబోయే ప్రతి మ్యాచ్ ఫైనల్లా మారింది. ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్తో భారత్ తలపడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్లు ఇప్పుడు కేవలం సాధారణ లీగ్ పోరులు కావు, సెమీస్ టికెట్ను నిర్ణయించే కీలక సమరాలు. భారత్కు ఇప్పుడు ముందున్న ఏకైక మార్గం 2 మ్యాచ్ల్లోనూ తప్పనిసరిగా విజయం సాధించడం. కేవలం గెలవడం సరిపోదు, భారీ తేడాతో గెలిచి నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకోవాలి. సౌత్ ఆఫ్రికా చేతిలో భారీ తేడాతో ఓడిపోవడం వల్ల రన్ రేట్ తీవ్రంగా దెబ్బతింది.